హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు hacktoday.com. ఈరోజు నేను మీకు ఏం నేర్పిపోతున్నా అంటే బ్లాగ్లో ఎలా మీరు ఒక టెంప్లెట్ని చేంజ్ చేయాలి. టెంప్లెట్ మీన్స్ ఇదో ఇక్కడ ఇది ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ని, దీన్ని టెంప్లెట్ అంటారు. దీనిని ఎలా చేంజ్ చేయాలి మీరు మన బ్లాగ్ని చూడొచ్చు, sharehacktoday.blogspot.com. దీంట్లో మీరు ఇలా ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ని నేను డిఫరెంట్గా మార్చాలనుకుంటుంటే కొన్ని యాక్చువల్లీ మన బ్లాగ్లో టెంప్లెట్స్ ఆల్రెడీ ఉంటాయి. మీకు నచ్చినట్టయితే ఇక్కడ టెంప్లెట్ అనే బటన్ని క్లిక్ చేసి చూస్ యువర్ టెంప్లెట్స్, మీకు నచ్చిన టెంప్లెట్ని ఇక్కడ చూస్ చేసుకుని అప్లై అని కొడితే అప్లై అవుతుంది. వితిన్ 2 minutesలో వ్యూ బ్లాగ్ అని కొడితే మీ యొక్క బ్లాగ్లో చూడండి ఇట్లా మారిపోయింది. అలాగా ఇట్లా మీరు చూడొచ్చు. కాకపోతే మీకు కొన్ని బయట దొరికే ఫ్రీ టెంప్లెట్స్ ఇంకా బాగుంటాయి. దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను చెప్తాను. google.com ఫ్రీ బ్లాగర్ టెంప్లెట్స్ 2015. చూడండి, ఇక్కడ చాలా వెబ్సైట్స్ వచ్చాయి. గోబియా, templates.in, pro templateslabs.com, designerazy.com, cssauthor.com, ఇటువంటి ఎన్నో అండి. మీకు నచ్చిన వెబ్సైట్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు టెంప్లెట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు కావాలంటే లైవ్ డెమో అంటే మీరు లైవ్ డెమో క్లిక్ చేస్తే టెంప్లెట్ ఎలా ఉండేది మీరు చూడొచ్చు లైవ్గా. చూడండి, స్టైల్ బ్లాగ్ అనే టెంప్లెట్ ఎలా ఉందో, ఈ టెంప్లెట్ ఇలా ఉంటుంది. మీకు నచ్చితే ఈ యొక్క టెంప్లెట్ ఇక్కడ ఉంది కదా, డౌన్లోడ్ అనే బటన్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేయాలి. నేను ఆల్రెడీ ఒక టెంప్లెట్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, నాకు నచ్చిన టెంప్లెట్ని. దీంట్లోని ఎలా ఓపెన్ చేయాలంటే ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నాను కాబట్టి ఫోల్డర్లో ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చి దీన్ని డ్రాగ్ చేయాలి. డ్రాగ్ అంటే లాగి వదలడం. ఇక్కడ వదిలితే ఇక్కడ మీరు చూడొచ్చు టెంప్లెట్ యొక్క డిజైన్, డాక్యుమెంటేషన్, యాక్సెసరీస్, బ్లూ ప్రింట్స్, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ అనే బటన్ని క్లిక్ చేస్తే డిఫరెంట్ ఆఫ్ కోడ్ వస్తుంది. దీన్ని మీరు మీ యొక్క కంప్యూటర్లో మొత్తం సెలెక్ట్ చేసుకొని పై వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని మీ యొక్క టెంప్లెట్ని ఎడిట్ అంటే ఎలా చేయాలంటే ఇక్కడ కస్టమైజ్ ఉంది కదా, కస్టమైజ్ క్లిక్ చేస్తే మీరు డిఫరెంట్ ఎడిట్ టెంప్లెట్ దగ్గరికి వెళ్ళి మీరు ఇక్కడ ఉండే టెంప్లెట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఎరేజ్ చేయాలి. ఇక్కడ మీరు ముందుగా కాపీ చేసుకునే టెంప్లెట్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు ప్రివ్యూ టెంప్లెట్ అంటే ఈ టెంప్లెట్ ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు. ఇది లోడ్ అవుతుంది, టైం పట్టేటట్టుంది. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే సేవ్ టెంప్లెట్ అవుతుంది. ఆఫ్టర్ సేవ్ కంప్లీటెడ్, సేవ్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ వ్యూ బ్లాగ్ అని కొడితే సేవ్ అయిపోయింది. వ్యూ బ్లాగ్ అని కొడితే మీ యొక్క టెంప్లెట్ చూడండి ఎలా మారిపోయిందో, డిఫరెంట్గా మారిపోయింది. ఈ విధంగా మీరు యొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ మీరు మీ యొక్క బ్లాగ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. మీకు కానీ ఈ పేజ్ నచ్చినట్లయితే www.facebook.com/hacktoday అనే పేజ్ని లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.